మేము ఆయాన్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి పోతాను ఇప్పుడు. బర్త్డేకి పోయి చలో 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 చలో. సో వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ పద్ధతిలోనైతే పూజ చేసి ఆరతి ఇచ్చి అయితే కేక్ అయితే కట్ చేస్తారు. ఇక్కడ ఎంతమంది పిల్లల గ్యాంగ్ అంటే చిన్నప్పుడు మన బర్త్డేస్ కూడా ఇట్లనే జరిగినాయి కదా, అదే గుర్తుకొచ్చింది నాకైతే. సో వీళ్ళైతే మా నేబర్స్, వాళ్ళు పిలిచింది కాబట్టి మేమైతే పోయినాం బర్త్డే పార్టీకి. సో నేనైతే అవన్నీ చిన్న ప్రోగ్రామ్ అనక పెద్ద ప్రోగ్రామ్ అనక ఏదైతే అది తీసుకొని అయితే పోతా, ఎందుకంటే వాళ్ళు సోషలైజ్ కావాలి. సో పిల్లల్ని అయితే ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్లలో మనం ప్రోగ్రామ్స్లలో తీసుకుపోతే వాళ్ళు అందరితో మింగల్ అయిపోయి సోషలైజ్ అయిపోయి మంచిగా ఆడుకుంటారు అని నా అభిప్రాయం. సో అందుకని నేనైతే అయాన్ని తీసుకుపోతాం. అక్కడికి అయాన్ పోయిన తర్వాత వాడు చిన్న గెస్ట్ వచ్చిండు అని వాడిని అయితే తీసుకొని కూర్చోబెట్టుకున్నారు సోఫాలో. ఫస్ట్లో అయితే కొంచెం షాకింగ్లా కొంచెం సర్ప్రైజింగ్లో ఉండే, ఆ తర్వాత అయితే బలూన్ చూసి అయితే వాడు ఎక్సైట్ అయిపోయింది. అయ్యి చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. సో బర్త్డే పార్టీకి పోతే మాకైతే చూడ కేక్, జలేబీ, ఇంకా మా ఆయానికి ఒక చిన్న బెలూన్ దొరికింది కదా. హ్యాపీ బర్త్డేకి పోయినావు కదా, ఎట్టు పోయినావు అయ్యి? హ్యాపీ బర్త్డే.